నా పేరు లత. మేము ఉండేది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు గ్రామంలో ఉన్నాము. స్వామి మాకు ఇదివరకే పరిచయము, ఒక 4 years నుంచి మాకు పరిచయము. ఆ స్వామి వచ్చి ఒకసారి అప్పుడు మా భర్త చనిపోయినారు. అప్పుడు ఒకసారి మా చుట్టుపక్కల వాళ్ళు ఇళ్ళకి వచ్చినంటే నేను కూడా అడగాలనేసి వెళ్ళాను అతని దగ్గరికి. అతను నన్ను చూస్తానే, మా ఎందుకో నీ ముఖం చూస్తే నాకు చెప్పబుద్ధి పుడుతుంది, మీరు బయట ఎక్కడున్నా సరే మీరు ఇంట్లోకి రాకూడదు కదా, నేనే వచ్చి చెప్తానని తలిచి నన్ను ప్రత్యేకంగా పిలిచి, అందులో మా చిన్నబ్బాయి మ్యారేజ్ పెట్టుకొని మ్యారేజ్ పెట్టుకున్న 10 రోజులకే ఆయన చనిపోయినాడు. అది నాకు ఒకరో గిలిగా ఉండింది. ఆ అమ్మాయి జాతకం ఎట్లా ఉందో ఏమోలే అనేసి ఆ అమ్మాయి ఫోటో చూపించాను స్వామికి. అదంతా ఏం లేదమ్మా, బాగుంది, చేసుకో, ఆయనకి ఆడికి ఉన్నింది, పోయినాడు, అమ్మాయి జాతకం కూడా బాగుంది, చేసుకో అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చాక మా ఇంటికి తీసుకుపోయినాను. ఇల్లంతా చూశారు, బాగుందిమ్మా అన్నారు. మళ్ళీ మా భూములు కొద్దిగా మాది ఒక పెండింగ్లలో ఉంటే అవి కూడా అడిగాము. అడిగితే ఆయనే, అసలు మేము చెప్పక తలికినే ఆయనే స్క్వేర్ వేసి, ఈ విధంగా ఉంటుంది మీ భూమి, ఈ విధంగా ఉంటుంది, ఇది ఇప్పుడల్లా అమ్ముడు పోదు, దానికి కొన్ని చేయాలని చెప్పి కొన్ని సామాన్లు అవి తెప్పించేసి నైట్ పూట పోయేసి అక్కడ మా భూమి దగ్గరికి పోయేసి రాత్రిలో ఏం చేశాడు, అక్కడ ఏదో భూమి తవ్వి ఏదేదో బూడ్చి పెట్టేసి వచ్చి అక్షంతలు చల్లేసి వచ్చారు. స్వామి చేసి వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలకే స్వామి ఎంత రేటు చెప్పాడో అంత రేటే పోయింది మా భూమి. అది అమ్ముడు పోయింది. అది మాకు చాలా సంతోషం. అందుకే మేము అమ్మను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము, ఆమెను ఎప్పుడు తలచిన రోజు అంటూ ఉండదు. అందుకే స్వామి ప్రత్యేకంగా పిలిచేసరికి ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో ఇంత దూరం మేము వచ్చాము. ఇక్కడ తాడిపత్రిలో మా బావగారు ఉన్నారు. మా బావగారు వల్ల ఇక్కడికి వచ్చినాము. 2009లో మాకు వరదలు వచ్చి సర్వం పోయినది. సర్వం పోతే ఇక్కడికి వచ్చినాకనే మాకు అంతా బాగా జరిగింది. ఇక్కడికి వచ్చినాక మాకు బాగా జరిగితే విగ్రహం ఇప్పిస్తామని చెప్పినాము. ఈ విగ్రహం ఇప్పిస్తామని చెప్పి మాకు బాగా జరిగినాక మరుసటి రోజుకి ఇప్పించాము. ఇప్పుడు మాకు చాలా సూపర్గా ఉంది. దాదాపు 15 ఏళ్ళ నుంచి వస్తున్నాం సార్. అదే వల్ల అన్ని కార్యక్రమాలు అనుకునేటి వల్ల ఇది చెప్పినట్లనే జరుగుతున్నాయి. ఆ విధంగానే మేము ఇది చేసి నమ్ముకొని ఇది చేసుకుంటూ జరుగుతుంది. నా పేరు వీరారెడ్డి. ఇప్పుడు ఇందాక మాట్లాడిన ఒకరి ద్వారా అట్లా ఇది చేసుకొని మేము అవ్వను దర్శనం చేసుకోవడము, మా పనులు అవ్వ చెప్పినట్ల సాగిపోతున్నాయి. మేము అయితే ఇప్పటికి 1 year అయిపోయింది అంతే రావడం. అయితే మేము 8 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నాము అమ్మవారిని. మాకు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అమ్మ మాకు పెద్ద దిక్కుగా ఉంది, బంధువుల ద్వారా తెలుసు. కృత త్రేత ద్వాపర యుగాల్లో ఉండేటువంటి ధర్మము ఈ కలియుగానికి వచ్చేసరికి నశిస్తూ ఉంటే మన ఋష్యాదులంతా కపిల, కౌశిక, కకుస్తు, పరాశర, శ్రీవచ్చ, శల్య, శాండిల్య, జామదగ్ని, పుండరీక, భారద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, సుఖ, శౌనక, సనక, సనందన, సనత్కుమార, నారద ఋషులంతా 18 పురాణాలు తయారు చేసి పెట్టి ఉన్నారు. ఆ పురాణాలు ఏంటి అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భవిష్య, బ్రహ్మాండ, బ్రహ్మ వివర్త, వామన, వాయు, వరాహ, అగ్ని, లింగ, గరుడ, కూర్మ, పద్మ, స్కాందాది 18 పురాణాల్లో ఈ యుగానికి కలియుగానికి వచ్చేసరికి కలవు చండీ వినాయకవు. ఈ యుగంలో కలవు నామ సంకీర్తనవు. వేదాలు వర్లిస్తే కృతేత ద్వాపర యుగాల్లో ఎంత బలమో ఈ కలియుగానికి వచ్చేవాళ్ళకు నామ సంకీర్తనానికి అంత శక్తి ఉన్నది అనే ఋషివచనం చేత ఇవన్నీ జరుగుతూ మార్కండేయ పురాణంలో ఈ దేవీ సప్తశతి 700 శ్లోకాలతో ఈ సప్తశతి అని చెప్పి లక్ష్మి, కాళీ, దుర్గా, లక్ష్మి, సరస్వతి, దుర్గా రూపంలో ఉండేటువంటి ముగురమ్మల శక్తి వచ్చేదాని కొరకై ఈ చండీ హోమాది కార్యక్రమాలంతా మన ఎర్రగుంటపల్ల చౌడమ్మవ్వ మానవుడు, అందరం మానవుడే, ఆయనకి ఏమి తోచిందో కానీ అమ్మవారిని బాగా పూజిస్తూ ఆయన అందరికీ చెప్తూ వాక్శుద్ధి పొంది ఒక గొప్ప విగ్రహానికంతా నిత్య ధూప దీప నైవేద్యాదులతో పూజా పురస్కారాలని చేస్తూ ఇక ఈ మాఘమాసంలో ఆదివారం 25/2/2024 మొదలుకొని 26 ప్రవేశం 27 రోజు చండీ హోమాది కార్యక్రమానికంతా అన్న సంతర్పణ అనే కార్యక్రమంలో భాగంగా హిత సన్నిహిత మిత్ర బాంధవులంతా వచ్చి ఆ చండీ హోమాన్ని వేదాంగ పారాయణం చదువుకున్నటువంటి వేద పండితులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఆ అమ్మవారి కరుణ
కరుణకు పాత్ర వహించాలా అనేటువంటి ఆంతర్యం కలిగే ఇన్ని రోజులుగా చాలా కష్టపడినాడు. అతిరథులు, మహారథులు, సమరథులు, అతిరథ శ్రేష్ఠులు, విద్యావేత్తలు, జ్ఞానులు, పూజ్యనీయులు ఎందరెందరో మహానుభావులంతా వచ్చి ఈ కైంకర్యాన్ని కనులారా వీక్షిస్తూ చేతులు జోడించి నమస్కారం చేసి శ్రవణానందంగా వింటూ ఈ కైంకర్యాన్ని జగజ్జగేయమాన యశో విశాలమై ఈ చౌడమ్మవ్వ మన తాడిపత్రి మండలం, తర్వాత అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యావత్ ప్రపంచమంతా ప్రాకేటట్టు జరుగుగాక అనేటువంటి 3 రోజులుగా అత్యద్భుతమైన కైంకర్యాన్ని పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కళ్లకు అసత్వం నుండి సత్వం రావాలి, తమస్సు చీకటి నుండి వెలుగు రావాలి, మృత్యత్వం నుండి అమృతత్వానికి రావాలి అనేటువంటి ఆంతర్యం చేతనే ఇంత కైంకర్యానికి కరకంకణం పూడున్నారు. సర్వే జనా సుఖినోభవంతు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఎరుగుంటపల్లె వీరేస్వామి, అనంతపూర్ జిల్లా, తాడిపత్రి మండలం, ఎరుగుంటపల్లె గ్రామంలో. నేను గత సంవత్సరం ఒక 18-19 ఏళ్ళ నుంచి అమ్మవారు పైలేకి వస్తుంటుంది, చెప్తుంటా. అమ్మవారు ఏం చెప్తుందో తెలియదు ప్రజలకు. వాళ్ళకి అమ్మవారు చెప్పినట్టు జరుగుతుంటే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ నమ్మకము ఎప్పటి నుంచో. నాకు ఎప్పుడు ఒక కోరిక, ఇట్లా కట్టి ఇట్లా చేయాలా, మానవ సేవ చేయాలా. రెండోది, ఫస్ట్ పంటలు బాగా, వానలు మంచిగా కురవాలా, వానలు వచ్చినాక పంటలు బాగా రావాలా, పంటలు వచ్చినాక దానికి ధరలు బాగా రావాలా. బీద వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడ ఉంటారో ప్రపంచం జిల్లాలో నలుగుమూలన వాళ్ళందరూ పంటలు పాడలు బాగా వచ్చి మంచి ధరలు వచ్చి దానిలోకి మంచిగా ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలని నాకు అమ్మవారి అనుగ్రహణ. ప్రతి ఒక్కరూ బాగుండాలని నేను ఎప్పుడూ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాను. ఒక పెళ్లి పేరంటం లేకోకుండా నేను అమ్మవారికే కేవలం అంకితమైన కోరికలన్నీ చంపుకొని అమ్మవారికి అంకితమైన, అంటే ప్రజలందరూ నా వల్ల 1,00,000 మంది బాగుపడతారంటే ఐఎమ్ సో హ్యాపీ. నాకు రెండోది, నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. బీద వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. బీదోళ్ళు బాగుపడితే నేను చనిపోయినా ఒకవేళ నన్ను ఒక 100 రోజులు ఒక ఊర్లో ఒక స్వామి ఉండే, ఎరుగుంటపల్లి ఒక అమ్మ వస్తుండే, పెళ్ళికి ఆమె వల్ల మనం బాగుపడినాం. ఆమె ఎక్కడుంటుంది, ఆమె ఫోటో అన్న చూడాలి, ఆమె ఫోటో కన్నా మొక్కాలా అనేది మనస్తత్వం కావాలా ప్రజలలో అనేది నాకు ఒక కోరిక. ఆ ఒక కోరిక నుంచి నేను ఇలా నడుపుకుంటూ చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చిన. చండీ హోమం జానకిరామయ్య అని, తాడకోడూరు అయ్య జానకిరామయ్య అని నాకు చాలా నమ్మకము. ఎవరన్నా చేసినా నేను హోమాలు గీమాలంటే కొన్ని ఒప్పుకోనంటే మంచి పండితుడు, మంచి వేదాంతుడు ఉంటేనే నేను ఒప్పుకుంటాను. నాకు జానకిరామయ్య చాలా ఇష్టము, చాలా నమ్మకము. జానకిరామయ్య చేస్తే చాలా వైబ్రేషన్, అంటే తెలియని ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. జానకిరామయ్య చేస్తే ఎక్కడా లేనంత వైబ్రేషన్ వస్తుంది. ఏమి నమ్మకం అంటే అది ఒక వైబ్రేషన్ వస్తుంది, ఆయన చేస్తే వస్తుంది, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిజమే కదా. ట్రైన్లో పోతున్నామంటే ఒక ఆయిల్ ఉంటేనే అది ట్రైన్ నడుస్తూ ఉంది ముందుకు. ఆయిల్ లేకుంటే ఎట్లా నడుస్తుంది? ఎక్కడ ఆగినది అక్కడే నిలబడిపోతుంది. అట్లా ఆ స్వామి చేస్తే, జానకిరామయ్య చేస్తే ఒక ఉబ్రివేశము, ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా అమ్మవారు అనేది బరువు వస్తుంది. మామూలుగా 10 కేజీలు ఉండే అమ్మవారు ఆ జానకిరామయ్య చండీ హోమం చేస్తే 25 కేజీలు తెలియని వైబ్రేషన్ వస్తుంది. బరువు ఉంటుందంటే అమ్మవారు అప్పుడు లోపల నిండుకొని ఉంటుంది, ఒక విగ్రహంలో నిండుకొని ఉంటుంది, ఆవిసిలాగా నిండుకొని ఉంటుంది, శిలలో ఆమె నిలబడిపోయి ఉంటుంది. మామూలుగా ఒక విగ్రహం తెచ్చినప్పుడు బరువు ఉండేది. వ్యక్తి హోమం చేసినాక, చండీ హోమం చేసినాక పాన ప్రతిష్ఠ చేసినప్పుడు ఒక వైబ్రేషన్ వచ్చి ఉంటుంది ఆమెలో. ఆమెను అక్కడ కూర్చోబెట్టి పాన ప్రతిష్ఠ చేస్తాడు జానకిరామయ్య. నాకు ప్రతి మంగళవారం ఇట్లా వస్తూనే ఉంటారు భక్తులు. వాళ్ళకు ఎమ్మెల్యేలు వస్తుంటారు, ఎంపీలు వస్తుంటారు, ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు నలుగుమూలలా. నేను ఎక్కడని చెప్పేది పేర్లు నేను అడగను, నాకు ఇష్టం ఉండదు. నేను ఎందుకు అడగాలి? అమ్మవారు ఇప్పుడు ఒక గుడికి పోతాము, అమ్మవారు అక్కడ అందరు పేర్లు అడుగుతుంది, అందరూ కావాలి అమ్మకు. అట్లా నేను అందరూ వస్తుంటారు, వాళ్ళ కోరికలు నెరవేర్చిన వాళ్ళు ఆటలు కొట్టుకుంటుంటారు, చీరలు పెడుతూ ఉంటారు, ఒడిబియ్యాలు పోస్తుంటారు, నాకు మంచిగా ఏదైనా చేస్తుంటారు. రామ్మ మా ఇంటికి వచ్చిపోతే, నువ్వు వస్తే ఒక రోజు వచ్చి కొనుక్కొని పోతే మా ఇంటికి చాలా ఆనందం, నువ్వు లక్ష్మీదేవి కళ అని ఎంతోమంది కానీ అంటూ ఉంటారు. అది మరి జనరల్గా వాళ్ళ కోరికలు. అది నేను ఇంటికి వస్తే కానీ చాలా అనేవాళ్ళు ఎంతోమంది కానీ ఉన్నారు. మేము మొన్న పత్తికొండ ఎమ్మెల్యే వచ్చింది శ్రీదేవక్క, నిన్న గుంటకల్ పోయి వెంకటరామరెడ్డి వచ్చినాడు. ఇంకా సాయంత్రం లోపల ఎంతమంది వస్తారో, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వస్తున్నారు, మళ్ళీ ఎంతమంది వస్తారో మాకు తెలియదు. నేను చాలామందిని పిలిచిన, అమ్మవారు ఎవరినోని పిలుచుకుంటుందో వాళ్ళకి ఎవరెవరికి శని తగింటే అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి వస్తారు. ఎవరెవరు ఉంటారంటే ఎట్లా చెప్పాలని నేను అందరినీ పిలిచిన. సాయంత్రం వరకు ఉంటే ఇది టోటల్ ఏమనేది తెలుస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలోకి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది కలెక్టర్లు, మినిస్టర్లు ఉంటారు, ఎంతమంది అందరూ ఆ టైంకి పోలేరు కదా అసెంబ్లీకి. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమే ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, అట్లా చెప్పలేం కదా. ఇది కానీ అట్లా అమ్మవారు అనుగ్రహం అయితే
ఎవరెవరు వస్తారంటే సాయంత్రం 6 లోపల నేను మీరు ఉంటానంటే ఐఎమ్ సో హ్యాపీ మీడియా మిత్రులకి